G20 సైడ్ లైన్స్లో చాలా వినూత్నమైన అంశాలు చర్చల్లోకి వచ్చాయి. ముఖ్యంగా గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఇది బాగా డిస్కషన్లోకి వచ్చింది. దాంతోపాటు ఆల్రెడీ మనకి ఎగ్జిస్టెన్స్లో ఉండి రష్యా విత్డ్రా అయిపోయిన బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ కూడా G20 సందర్భంగా చర్చలోకి వచ్చింది. అయితే ఈసారి G20లో ఒక వినూత్నమైన అంశం మనందరి కళ్ళ ముందు కనిపిస్తోంది. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ మెగా ఎకనమిక్ కారిడార్. దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుందని కూడా ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మోడీ గారు G20 సైడ్ లైన్స్లో దీన్ని అనౌన్స్ చేశారు. జో బిడెన్ కూడా దీనికి మద్దతు పలికారు. ఇది దేనికోసం అంటే కొంతమంది అంటాం చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కౌంటర్ చేయడం కోసం ముఖ్యంగా అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ 2023కి చైనా BRI స్టార్ట్ అయ్యి 10 సంవత్సరాలైంది ప్రపోజల్ స్టార్ట్ అయ్యి. అయితే డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఇవ్వడానికి ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ కావాలి. ముఖ్యంగా ఇండియా లాంటి దేశాలు కావచ్చు, లేదా సౌదీ అరేబియా లాంటి దేశాలు కావచ్చు, జోర్డాన్ లాంటి దేశాలు కావచ్చు, రకరకాల దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది చాలా అవసరం అనమాట. ఒక ఎకనమిక్ కారిడార్ తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈ ఆలోచన. మేజర్గా ఈ మెగా ఎకనమిక్ కారిడార్ అనేది షిప్పింగ్ మరియు రైల్వే రూట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. దీనివల్ల సప్లై చైన్ హికప్స్ లేకుండా అండ్ ఎఫెక్టివ్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్టేషన్ రావటం, దాంతోపాటు కనెక్టివిటీ బాగా పెరగటం, బిజినెసెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగటం దీని యొక్క లక్ష్యం. దీనిలో అనేక దేశాలు ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా భారత్, UAE, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, అమెరికా ఈ దేశాలన్నీ కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. యాక్చువల్గా ఈ మొత్తం మెగా ఎకనమిక్ కారిడార్ అనేది ఒక లార్జర్ వర్షన్లో ఒక ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అసలు దీని అంబ్రెల్లా ప్రాజెక్ట్ ఇంకొకటి ఉంది. 2021లో G7 సందర్భంగా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. G7 దేశాలు ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశాయి. అదే PGII, పార్ట్నర్షిప్ ఫర్ రైల్ అండ్ షిప్పింగ్ కారిడార్స్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. PGII అంటే భాగస్వామ్యం రైల్ అండ్ షిప్పింగ్లో, దానికి గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, పార్ట్నర్షిప్ ఫర్ రైల్వే అండ్ షిప్పింగ్ కారిడార్స్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి. మొత్తం డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేయడం కోసం, మౌలిక వసతులు సపోర్ట్ చేయడం కోసం G7 వాళ్ళు దీన్ని ప్రపోజ్ చేశారు 2021లో. అయితే G7 దేశాలన్నీ కలిసి ఈ పార్ట్నర్షిప్ ఫర్ రైల్ అండ్ షిప్పింగ్ కారిడార్స్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్లో కొలాబరేటివ్ ఎఫర్ట్స్ పెడదామని కూడా అనుకున్నారు. యాక్చువల్గా PGII G7 ప్రపోజ్ చేయడానికి మేజర్ కారణం టు కౌంటర్ చైనాస్ BRI అని కూడా అంటారనమాట. సో దీనివల్ల యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆసియా ఇవన్నీ కూడా రైల్ రూట్ ద్వారా, షిప్పింగ్ రూట్ ద్వారా కనెక్ట్ అవుతాయి. దీనిలో కమర్షియల్ హబ్స్, రకరకాల కమర్షియల్ హబ్స్ని కనెక్ట్ చేయటం అండ్ క్లీన్ ఎనర్జీని ఎక్స్పోర్ట్ చేయటం, దాంతోపాటు అండర్ సీ కేబుల్స్ని డెవలప్ చేయటం, ఎనర్జీ గ్రిడ్స్ని ఎస్టాబ్లిష్ చేయటం, టెలికమ్యూనికేషన్ లైన్స్ని ఎస్టాబ్లిష్ చేయటం, దీని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ప్రమోట్ చేయటం అనమాట. ఎప్పుడైతే ప్రాపర్ ఎకనమిక్ కారిడార్ తయారైందో ఇన్ఫ్రాస్ట్రక్చరు, అండర్ సీ కేబుల్స్, ఎనర్జీ గ్రిడ్స్, టెలికమ్యూనికేషన్స్ అన్నీ అయ్యాయో అసలు వరల్డ్లో ఈ ప్రాంతంలో సీమ్లెస్ కనెక్టివిటీ ఏర్పడుద్ది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది, ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికైనా సస్టైనబుల్ ఎకానమీ డెవలప్ అవుతుంది, సస్టైనబుల్ ఎనర్జీ రిసోర్సెస్ వచ్చేస్తాయి. సో వీటన్నిటికీ కూడా ఈ మొత్తం మెగా ఎకనమిక్ కారిడార్ అనేది చాలా అవసరం అనమాట. ఈ మెగా ఎకనమిక్ కారిడార్ అనేది ఒక ప్రపోజ్డ్ కారిడార్ ఇప్పుడు ప్రపోజ్ చేశారు G20లో. ప్రస్తుతానికి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనమిక్ కారిడార్ సంబంధించి MOU సైన్ చేసిన కంట్రీస్ ఇండియా, UAE, సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ మరియు అమెరికా. ఈ సైన్ చేసిన కంట్రీస్లో ప్రస్తుతానికి ఇజ్రాయెల్, జోర్డాన్ లేవు, కానీ అవి కూడా భవిష్యత్తులో కీలక పాత్ర పోషించబోతున్నాయి. దీనిలో 2 సపరేట్ కారిడార్స్ ఉన్నాయి. ఒకటి ఈస్టర్న్ కారిడార్, రెండోది నార్థర్న్ కారిడార్. ఒకటి ఈస్టర్న్ కారిడార్ అనొచ్చు, రెండోది నార్థర్న్ కారిడార్ అనొచ్చు. ఈస్టర్న్ కారిడార్ అనేది ఇండియా అండ్ అరేబియన్ గల్ఫ్ని కనెక్ట్ చేస్తుంటే, నార్థర్న్ కారిడార్ అనేది అరేబియన్ గల్ఫ్, యూరోప్తో కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈస్టర్న్ కారిడార్ ఏమో ఇండియా టు ద అరేబియన్ గల్ఫ్, నార్థర్న్ కారిడార్ ఏమో అరేబియన్ గల్ఫ్ టు యూరోప్ అనమాట. మీరు ఒకసారి మ్యాప్లో చూస్తే ఇది పూర్తి స్థాయిలో మీకు అర్థమవుతుంది. ఈ ఈస్టర్న్ కారిడార్ గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో స్టార్ట్ అయితే UAEలో ఫజైరా పోర్ట్ దగ్గర ఆగుద్ది. అక్కడి నుంచి UAE నుంచి మనకి సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్ నుంచి మనకి యూరోప్కి రూట్ వెళ్తుంది అనమాట. సో ముంద్రా పోర్ట్ నుంచి ఫజైరా పోర్ట్ UAE వరకు ఈస్టర్న్ కారిడార్ అంటాం. అక్కడ UAE, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ ఇదంతా రైల్ లింక్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి వెస్టర్న్ కారిడార్లో మనం చూస్తే కనుక ఇజ్రాయెల్
పైనుంచి ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్ నుంచి పైనుంచి మనకి షిప్పింగ్ రూట్ మళ్ళీ యూరోప్తో కనెక్ట్ అవుతుంది. దాన్ని నార్థన్ కారిడార్ అంటాం అనమాట. సో దీన్నే ఒక పక్క ఈస్టర్న్ కారిడార్, ఇంకో పక్క నార్థన్ కారిడార్. సో కొంత షిప్పింగ్ రూటు, కొంత రైల్వే రూటు, మళ్ళీ షిప్పింగ్ రూటు, ఇలా కనెక్ట్ చేస్తాం అనమాట. సో దట్ సీమ్లెస్ కనెక్టివిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మెగా ఎకనమిక్ కారిడార్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది కాస్ట్ ఎఫెక్టివ్ కారిడార్, చాలా తక్కువ ఖర్చుతో ట్రాన్స్పోర్టేషన్ చేయొచ్చు. గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ట్రాన్సిట్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇండియా, యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్, యూరోప్ ఈ రూట్లో చాలా ఈజీగా అవుతుంది అనమాట. దీంతోపాటు ఇది ఎన్విరాన్మెంట్, సోషల్ అండ్ గవర్నెన్స్ కాన్సిక్వెన్సెస్ని మొత్తాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తుంది. అంటే పర్యావరణానికి సంబంధించిన అంశాలు, సామాజిక సంబంధమైన అంశాలు, పరిపాలనకు సంబంధించిన అంశాలు, వీటన్నిటిలో క్లియరెన్సెస్ తెచ్చుకుంటూ ప్రాపర్గా వెళ్తుంది. దీనివల్ల సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ రావు. తర్వాత మేజర్గా పూర్తి స్థాయిలో చైనా పైన సప్లై చైన్లో మనం చైనా పైన ఆధారపడకుండా ఉంటాం. తర్వాత అతి ముఖ్యమైనది సూయజ్ కెనాల్కి ఇది ఒక ఆల్టర్నేటివ్ రూట్ అనమాట. మనకు తెలుసు లాస్ట్ ఇయర్ సూయజ్ కెనాల్లో ఎవర్ గ్రీన్ షిప్ లేదా కొంతమంది ఎవర్ గివెన్ అంటారు, ఈ షిప్ అడ్డంగా ఇరుకుపోయినప్పుడు ట్రాన్సిట్ అంతా ఆగిపోయిందనమాట. సో దీనికి సంబంధించి కూడా సూయజ్ కెనాల్ మీద ఓవర్ డిపెండ్ అవ్వకుండా, అండ్ ఈ కారిడార్ వల్ల ఎఫిషియన్సీ పెరుగుద్ది, ఖర్చు తగ్గుద్ది, ఎకానమీస్ కోహెషన్ పెరుగుద్ది, కొత్తగా ఉద్యోగాలు వస్తాయి, ఆర్థిక వ్యవస్థలు లింక్ అయిపోతుంటాయి. తద్వారా ఏషియా, యూరోప్, మిడిల్ ఈస్ట్ బాగుపడతాయి. అన్నిటికన్నా ముఖ్యం చైనాకి, బీఆర్ఐకి కౌంటర్ అనమాట. సో ఇవన్నీ కూడా దీనివల్ల లాభాలు. దాంతోపాటు ఇది ఎకో ఫ్రెండ్లీ, ఎనర్జీ కనెక్టివిటీ, కేబుల్ కనెక్టివిటీ ఉంటుంది, డిజిటల్ కనెక్టివిటీ ఉంటుంది. ఇవన్నీ దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్. ఈ మెగా ఎకనమిక్ కారిడార్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలోని ఒక మాట అన్నారు, ఈ డైరెక్ట్లీ కనెక్ట్స్ మెడిటేరియన్ విత్ ఇండో పసిఫిక్ అని చెప్పి. అంటే ఇంత మంచి రూట్ అనేది ఇంతకుముందు లేదు, ఇది మెడిటేరియన్ నుంచి ఇండో పసిఫిక్కి చాలా అద్భుతంగా కనెక్ట్ చేస్తుందని చెప్పి. ఇకపోతే ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ దీనిలో, మిడిల్ ఈస్ట్ అనేది బాగా కాన్ఫ్లిక్ట్ రీడన్ జోన్ అనమాట. ఎప్పుడు ఏదో ఒక గొడవ, ఏదో ఒక అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయి. అటువంటి టైంలో ఇలాంటి ఎకనమిక్ కనెక్టివిటీ రావడం అనేది అందరి దేశాలని కలగలుపుగా ముందుకు తీసుకెళ్లే అంశం కూడా ఇక్కడ ముందు కనిపిస్తుంది. ఆర్థిక పరంగా ఎప్పుడైతే వృద్ధి చెందామో అప్పుడు యుద్ధాలు కూడా తగ్గుతాయని మనకు అర్థమవుతుంది. సో అంతకుమించి మనం చూస్తే భవిష్యత్తులో ఇది సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ని కూడా, అంటే ఇండియా నుంచి ఈస్ట్ వైపుకి ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ వీటిని కూడా కనెక్ట్ చేసే అవకాశం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఐడియా వచ్చింది, ట్రాన్స్ ఏషియన్ రైల్వే నెట్వర్క్ అని చెప్పి. యుఎన్ ఎస్కాప్ వాళ్ళ ఐడియా ఇది. దీన్ని కూడా ఇలాంటి రైల్వే నెట్వర్క్ కనెక్ట్ చేస్తే కనుక మీరు అక్కడి నుంచి మన కొరియాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసే షిప్పింగ్ రూట్ రైల్వే నెట్వర్క్ మొత్తం ఏషియన్ కంట్రీస్ని కనెక్ట్ చేస్తూ, తర్వాత లావోస్, కాంబోడియా, వియత్నాం ఈ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తూ, బంగ్లాదేశ్ నుంచి ఇండియాని కనెక్ట్ చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ మెగా ఎకనమిక్ కారిడార్ కనెక్ట్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల చైనా గట్టి ఆల్టర్నేటివ్ తగులుతుంది అనమాట. దాంతోపాటు మనం గమనిస్తే చాలా కాలం వరకు ఈ మధ్య లాస్ట్ 1 year నుంచి సౌదీ ఇరాన్ పీస్ డీల్ని, సౌదీ అరేబియా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదిర్చింది చైనా. సో సౌదీ అరేబియా చైనాకు దగ్గరగా ఉందా అని ఒక ఆలోచన వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం సౌదీ తటస్థ వైఖరి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇటలీ బీఆర్ఐలో ఉంది. ఇప్పుడు బీఆర్ఐలోంచి, చైనా యొక్క బీఆర్ఐలో ఉన్న ఇటలీ బీఆర్ఐలోంచి బయటకు వద్దామని అనుకుంటుందన్నమాట. తర్వాత ఈ మొత్తం మెగా ఎకనమిక్ కారిడార్లో మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ కీలక పాత్ర పోషించబోతోంది. ఇక్కడ అమెరికా, ఇజ్రాయెల్ రెండు ఈ మెగా ఎకనమిక్ కారిడార్ ఉండటం వల్ల దీనికి ఇంకా బలం చేకూరుతుందన్నమాట. ఓవరాల్గా చూస్తే వ్యూహాత్మకంగా ఈ మెగా ఎకనమిక్ కారిడార్ అనేది ప్రజల ఆహారపు అవసరాలు, అత్యవసర పరిస్థితులు తీర్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అవసరమైతే కొన్నిసార్లు విపత్తులు వచ్చినప్పుడు కూడా ఈ కారిడార్ కనెక్టివిటీ ఫాస్ట్గా మనం ఏదైనా ట్రాన్సిట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా ఫాస్ట్గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. స్ట్రాటజిక్గా, సోషల్ పరంగా, ఎన్విరాన్మెంటల్ పరంగా అన్ని విధాలుగా ఇది మనకి భవిష్యత్తులో ఈ మెగా ఎకనమిక్ కారిడార్ కనుక రియలైజ్ అవుతే ఇది పెద్ద బూనే అవుతుంది ఈ ప్రాంతానికి.